శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు జూలై 15 నుండి 23 వరకు పూజ, హోమాది కార్యక్రమాలు మీ గోత్రనామాలతో నిర్వహించబడతాయి. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 19, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, ఆదివారం. తిథి ఆషాఢ శుద్ధ పంచమి, ఉదయం 7:39 వరకు. నక్షత్రం ఉత్తర, రాత్రి 10:44 వరకు. వజ్యం ఉదయం 5:53 నుండి 7:29 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఉదయం 10:56 నుండి 12:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:55 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:13 నుండి 4:54 వరకు. సూర్యోదయం ఉదయం 5:36 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:34 వరకు. ఈరోజు విశేషం ఆషాఢ శుద్ధ పంచమి, ఆదివారం. ఈ ఆదివారం నాడు ఆషాఢ శుద్ధ పంచమి తిథి రావడం, దానికి తోడు ఉత్తరా నక్షత్రం కలవడం అనేది చాలా అరుదైన మరియు పవిత్రమైన కలయిక. సాధారణంగా ఆషాఢమాసం అనగానే మన వాళ్ళకి అదొక శూన్యమాసమని, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు చెయ్యకూడదని ఒక చిన్న అపోహ ఉంది. కానీ మీకు ఒక నిజం చెప్పాలి. భౌతికమైన శుభకార్యాలకు ఆషాఢం దూరంగా ఉండొచ్చు గాని ఆధ్యాత్మిక సాధనకు, అమ్మవారి ఆరాధనకు, మనలోని ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఆషాఢమాసాన్ని మించిన మాసం మరొకటి లేదని మన పురాణాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. అలాగే ఆషాఢమాసం ఆదివారం నుండే మొదలవుతుంది. ఈ ఆదివారం రోజు కొన్ని ప్రాంతాలలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు. అసలు బోనం అనే పదం సంస్కృత పదం, భోజనం నుండి వచ్చింది. మన గ్రామ దేవతలైన మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ తల్లికి భక్తితో సమర్పించే పవిత్రమైన నైవేద్యమే ఈ బోనం. ఆడపడుచులు ఎంతో నిష్టగా కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి పరమాన్నాన్ని వండుతారు. ఆ వండిన అన్నాన్ని మట్టి కుండలో లేదా రాగి, ఇత్తడి పాత్రల్లో ఉంచుతారు. ఈ కుండను పసుపు, కుంకుమ, సున్నం లేదా బియ్యపిండితో బొట్లు పెట్టి వేపాకులతో ఎంతో ముచ్చటగా అలంకరిస్తారు. దానిపై ఒక దీపాన్ని వెలిగించి ఆ బోనాన్ని తలపై పెట్టుకున్నప్పుడు వాయిద్యాల మోతల మధ్య భక్తులు అమ్మవారి గుడికి తరలి వెళ్తారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ వంటి వేర్వేరు ప్రాంతాల రూపాల్లో ఉన్న దేవతలను భక్తులు ఈ పండుగలలో పూజిస్తారు. ఇలా బోనాలు సమర్పిస్తే దేవతలు శాంతించి ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఊరిని, ప్రజలను ఆ తల్లి చల్లగా కాపాడుతుందని ప్రజల గట్టి నమ్మకం. ముఖ్యంగా ఈరోజు మనకు ఉత్తరా నక్షత్రం తోడైంది. ఆదివారానికి అధిపతి అయిన సూర్యభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రాలలో ఉత్తర ఫాల్గుని ఒకటి. సూర్యుడికి స్వంత నక్షత్రమైన ఉత్తర రోజున ఆదివారం రావడం ఇంకా విశేషం. ఈ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆదిత్యుని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం, తేజస్సు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఇక ఈ రోజు ఉన్న అత్యంత ముఖ్యమైన, విశేషమైన పండుగ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఆషాఢ నవరాత్రులు. వీటిని గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. దసరా సమయంలో వచ్చే శరన్నవరాత్రులు, ఉగాది సమయంలో వచ్చే వసంత నవరాత్రులు అందరికీ తెలుసు. కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో ముఖ్యంగా దండనాథ అయిన శ్రీ వారాహి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వారాహి అమ్మవారు సాక్షాత్తు శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి సైన్యాధ్యక్షురాలు. ఈరోజు ఆ వారాహి నవరాత్రులలో 5వ రోజు అనగా పంచమి పూజ. అమ్మవారికి అత్యంత ఇష్టమైన తిథి ఈ పంచమి. సామాన్యులకు ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళకి అమ్మవారి పూజ అనగానే ఏదో భయం, కఠినమైన నియమాలు ఉంటాయేమో అన్న సందేహం వస్తుంది.
కానీ నా మాట నమ్మండి, వారాహి అమ్మవారు బయటకి ఉగ్రరూపంతో కనిపించినా భక్తుల పాలిట అత్యంత కరుణామయి. భూమిని ఉద్ధరించడానికి స్వామి వరాహ అవతారం ఎత్తితే మన జీవితంలో కష్టాల ఊబిలో నుంచి మనల్ని బయటకి లాగడానికి అమ్మవారు వారాహి రూపంలో వస్తుంది. కన్నతల్లి తన బిడ్డను ప్రమాదాల నుండి ఎలా రక్షిస్తుందో వారాహి అమ్మవారు కూడా తన భక్తులను నరదృష్టి, శత్రుభయం, అనారోగ్యాల నుండి అలాగే రెండు చేతులా కాపాడుతుంది. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇల్లు శుభ్రం చేసుకుని దేవుడి గదిలో ప్రశాంతంగా కూర్చుని దీపారాధన చేసుకోవాలి. మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి. ఒకవేళ లేదంటే మన మనస్సులో భక్తి ఉండాలి కానీ ఫోటోలతో పని లేదు. పసుపుతో చేసిన గౌరీదేవిని కానీ లేదా లలితాదేవి, దుర్గాదేవి ఫోటోకి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారిగా భావించి పూజించవచ్చు. వారాహిదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులు, ముఖ్యంగా మందారాలు లేదా ఎర్ర గులాబీలతో అమ్మవారిని అలంకరించండి. నైవేద్యం విషయానికి వస్తే వారాహి అమ్మవారికి భూమి లోపల పండే దుంపలు అంటే చాలా ప్రీతి. చిలకడ దుంప ఉడికించి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే దానిమ్మ పండ్లు, బెల్లం ముక్క, పానకం, వడపప్పు సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. పూజా సమయంలో పెద్ద పెద్ద మంత్రాలు చదవవలసిన అవసరం లేదు. వారాహి అష్టోత్తరం చదువుకోవడం లేదా ఓం వారాహియై నమః అని 108 సార్లు ప్రశాంతంగా జపించడం ఎంతో మంచిది. ఈ పంచమి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు మాటల్లో చెప్పలేనివి. మనం రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. చాలామందికి తమ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి కన్ను పడుతూ ఉంటుంది. దాన్ని మనం నరదృష్టి లేదా దిష్టి తగలడము అంటాము. ఈ నరదృష్టి వల్ల ఇంట్లో పదే పదే పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం, చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడము, ఖర్చయిపోవడము, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు జరగడం మనం నిత్యం చూస్తూ ఉంటాం. ఈరోజు వారాహిదేవిని నిష్టగా పూజ చేసి ఆ పూజలో పెట్టిన కుంకుమ నుదుటిన ధరిస్తే ఎలాంటి నరదృష్టి అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా ఇట్టే పటాపంచలైపోతుంది. మనకు తెలియకుండా మనకి హాని చేయాలనుకునే శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు లేదా మన జోలికి రాకుండా దూరంగా ఉంటారు. వ్యాపారాలు చేసేవారికి, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారికి, ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులు పడుతున్న వారికి, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఈ వారాహి పంచమి ఆరాధన ఒక అద్భుతమైన సంజీవనిలాగా పనిచేస్తుంది. అమ్మవారు అడ్డంకులను తొలగించి మన మార్గాన్ని సుగమం చేసి విజయాన్ని ప్రసాదిస్తుంది. మనస్సులోని అకారణ భయాలన్నీ పోయి ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈరోజు గ్రహస్థితులను బట్టి చూస్తే వారాహి అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని సూర్యభగవానుడు శక్తి కూడా తోడైంది. అంటే ఈరోజు అటు ఆదిత్యుణ్ణి, ఇటు అమ్మవారిని స్మరించుకునే వారికి ఇక తిరుగులేదని చెప్పొచ్చు. విద్యార్థులు చదువులో రాణించాలన్నా, నిరుద్యోగులకు సరైన దారి దొరకాలన్నా ఈరోజు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం సమయంలో దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వీలైతే పేదవారికి ఎరుపు రంగు పువ్వులు లేదా వస్త్రం, కనీసం ఏదైనా పండు దానం చేయడం ఎంతో పుణ్యకార్యం. ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టే ఆచారం ఉన్నవాళ్ళు ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో వారాహి అమ్మవారికి లేదా దుర్గాదేవికి 2 నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే అనుకున్న కోరికలు ఎంత త్వరగా నెరవేరుతాయో మీరే చూస్తారు. ఏది ఏమైనా దేవుని పూజలో అన్నింటికంటే ముఖ్యమైనది భక్తి, నమ్మకం, స్వచ్ఛమైన మనస్సు. ఎన్నో రకాల మంత్రాలు, తంత్రాలు చదవకపోయినా, ఉపవాసాలు ఉండి శరీరాన్ని కష్టపెట్టకపోయినా పర్వాలేదు. అమ్మా, తల్లి, నా తప్పులు మన్నించు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని మనస్ఫూర్తిగా ఈ ఆషాఢ పంచమి రోజు ఒక్క నమస్కారం చేసుకున్నా చాలు. ఆ జగన్మాత కరుణ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మీ అందరి ఇళ్లల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, ఈ విశేషమైన రోజు మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును, ధైర్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వారాహి పంచమి పూజ మీ అందరికీ సకల విజయాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఇక
ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం వారాహ్యై నమః అని తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయినా వారు మదన పడకండి. మీకు పూజ ఫలితం దక్కాలి అంటే ఈరోజు మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం వారాహ్యై నమః అనే నామాన్ని 108 సార్లు జపించండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. అందరికీ చేరేలా కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి కార్యము నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుకుంటూ జై వారాహి, జై జై వారాహి. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ఏ పని మొదలు పెట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగాలకు కొత్త హోదాలు లభిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. పనులు పూర్తి కావడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రైవేటు సంస్థల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాలు, బకాయిలు వసూలవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి శుభదాయకం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. ఉద్యోగం మారాలి అనే ఆలోచన విరమించుకోవడం మంచిది. స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. కొత్తగా పరిచయమైన వారికి నమ్మద్దు. ఈ రోజు అధిక వ్యయం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, టెక్నాలజీ, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. మానసికంగా సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. తొందరపాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓ శుభవార్తను వింటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారంలో పెద్ద కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. మీ సమర్థత, నిజాయితీలు వెలుగు చూస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. ఇష్టదేవతా స్మరణ ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం మెరుగుపడుతుంది. ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కుమారుడికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కళారంగంలో ఉన్న వారికి శుభ సమయం. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను ప్రారంభించండి. మానసిక విచారానికి కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండండి. మీ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలు కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకుని మెలగడం క్షేమదాయకం. శివారాధన శక్తిని ఇస్తుంది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈ రోజు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు ఉంటాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి.
ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను చేపట్టే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు చదువులో ఆటంకాలు తొలగుతాయి. సృజనాత్మక పనిపై ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఎంతటి కష్టాన్నైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఏ విషయాన్ని తెగే వరకు లాగడం మంచిది కాదు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండడం మంచిది. సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు, పట్టింపులు తొలగుతాయి. స్త్రీలు షాపింగుల్లోనూ కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, భూములు కొనే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు సమస్యలు తీరుతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. ఇల్లు కొనాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. సంతాన యోగం ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. అనైతిక కార్యకలాపాలు చేస్తూ డబ్బు సంపాదించాలని ప్రయత్నించవద్దు. మీ సహోద్యోగుల పనిలో వేలు పెట్టకండి. ఈ రాశి వారికి శుభకాలం. బంధుమిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి. అవగాహన లేని విషయాలకు, చేతగాని పనులకు దూరంగా ఉండడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలు పెరిగే అవకాశం ఉంది. ఇష్టదైవ స్మరణ శక్తిని ఇస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగుల్లో ప్రమోషన్ లభించవచ్చు. వ్యాపారులకు, స్వయం ఉపాధి వారికి అన్ని విధాల అనుకూలమైన సమయం. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి కొరత లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తను వింటారు. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలం. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు ఏకాగ్రతతో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగులు పై అధికారులతో చర్చలు జరుపుతారు. పిల్లల వైపు నుంచి ఉన్న సమస్యలు తొలగిపోతాయి. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకిత భావం ముఖ్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బిల్లులు చెల్లిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలు పెడతారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. దుర్గా స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈ రోజు నుంచి కొంత అనుకూల సమయం ప్రారంభమవుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని పొందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తని వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. కళ, సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి భాగస్వాములు ఉంటారు. ఉద్యోగులు రోజంతా బిజీగా ఉంటారు. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ రోజు కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథక ఏజెంట్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావిడి ఎదుర్కొంటారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో మొహమాటం వీడి లౌక్యం ప్రదర్శించండి. సభలు, సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభవార్తను వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విధాల అనుకూలమైన సమయం. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. అనుకోని సంఘటనలు జరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు.
ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఐటీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇతరులను కలుపుకొని వెళ్లడం వలన సమస్యలను అధిగమిస్తారు. అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయ వాతావరణం బాగుంటుంది. మీరు తలపెట్టే పనుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తెలియని వ్యక్తులను వెంటనే నమ్మేయవద్దు. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారు ఈ రోజు శుభ ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు భూ లాభాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలా చాలా బాగుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరితోనూ కోపంగా మాట్లాడవద్దు. స్నేహితులను కలుస్తారు. కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. అధిక వ్యయం అయ్యే సూచనలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. విష్ణుమూర్తిని స్మరించిన పుణ్యఫలం. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. చేపట్టిన పనులు పూర్తి కావడానికి శ్రమ పడాల్సి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను అందుకుంటారు. సంతానానికి సంబంధించి తీపి కబురును వింటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈ రోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలోని వారు తగిన జాగ్రత్తలతో మెలగాల్సి ఉంటుంది. ఇంట బయట మీ గౌరవం పెరుగుతుంది. మీరు మంచి మనసుతో పనిచేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం కనుక్కుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించండి. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈ రోజు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక విలువైన సమాచారం తెలుసుకుంటారు. వాహన యోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం బాగున్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు ఈ రోజు అనుకూలంగా ఉంటారు. మీ సక్సెస్ పై మీరు గర్వాన్ని ప్రదర్శించకండి. షాపింగ్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్త. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. స్థిర చరాస్త్ర విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. ఒంటరిగా ఏ పని చేయడం క్షేమం కాదని గమనించండి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో సంతృప్తి కానరాదు. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈ రోజు ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆస్తుల వివాదాలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మీరు పనిచేసే చోట పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది.
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. అనవసరపు కోపాలు పెంచుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు శుభ ఫలితాలను అందుకుంటారు. మీ పనితీరుతో ఇతరులతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పనుల వల్ల మంచి లాభం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృత్తిపరమైన చికాకులు క్రమంగా తొలగిపోగలవు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. రుణాలు తీరుస్తారు. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. రిప్రజెంటేటివ్లకు సంతృప్తి కానవస్తుంది. లక్ష్మీ ధ్యానం చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.